బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ నుంచి తనపై వార్ స్టార్ట్ అయిందని మండిపడ్డారు. దొంగలంతా ఒక్కటయ్యారని, అందుకే తనపై వార్ జరుగుతోందని ధ్వజమెత్తారు. నిన్న కవిత చేసిన కామెంట్స్పై ఎమ్మెల్యే రాజా సింగ్ స్పందించారు. దీంతో కరీంనగర్ చెందిన కొందరు కార్యకర్తలు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. రాజా సింగ్ కావాలి ఇలాంటి విమర్శలు చేస్తున్నారంటూ పోస్టులు పెట్టారు. దీనిపై స్పందించిన రాజా సింగ్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ నుంచి తనపై వార్ స్టార్ట్ అయిందని మండిపడ్డారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ నాగేంద్ర జరుగుతారు. అసలు నాగేంద్ర, ఏమైంది? అసలు రాజా సింగ్ ఏమన్నారు? వాళ్ళేం కామెంట్స్ పెడుతున్నారు? అసలు ఏం జరిగిందని చెప్తున్నారు? మరొకసారి బీజేపీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే రాజా సింగ్ మరొకసారి ఆ పార్టీ నేతలపైన మరొకసారి ఫైర్ అయ్యారని చెప్పాలి. ఎందుకంటే నిన్న ఎమ్మెల్సీ కవిత చేసినటువంటి వ్యాఖ్యలకి ఆ బలం చేకూరుస్తూ కూడా నిన్న రాజా సింగ్ వ్యాఖ్యలు చేయడం జరిగింది. నిన్న ఆఫ్ ది రికార్డు కవిత చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ముఖ్యంగా రాజా సింగ్ చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా కవిత చేసినటువంటి వ్యాఖ్యలన్నీ కూడా నిజమైనటువంటి అంశాన్ని ఆయన స్పష్టం చేయడం జరిగింది. దాంట్లో ప్రధానంగా కవిత చేసినటువంటి వ్యాఖ్యలు ప్రధానంగా మా పార్టీకి సంబంధించి మా పార్టీ నేతలు పెద్ద ప్యాకేజ్తో అమ్ముడిపోతే మాత్రం మరొకసారి బీజేపీకి సంబంధించినటువంటి క్యాండిడేట్లను అందరినీ కూడా మరొకసారి బీఆర్ఎస్నే నిలబెడుతుందనేటటువంటి వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే గతంలోనే గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నేతలు ఏం చెప్తే అదే బీజేపీ పార్టీలో జరిగింది, అక్కడే మా క్యాండిడేట్లని నిలబెట్టడం జరిగింది అనేటటువంటి అంశాన్ని కూడా నిన్న ఆయన ప్రస్తావించడం జరిగింది. దీంతో పాటు మరొకవైపు బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడో అధికారంలోకి రావాలి, కానీ కొంతమంది నేతలు బీజేపీ పార్టీలో తాము ఎమ్మెల్యేగా గెలిస్తే చాలు, అధికారంలోకి రాకపోయినా పర్వాలేదు అనేటటువంటి ప్రధాన కారణంతోనే పనిచేస్తున్నారు. కాబట్టి బీజేపీ పార్టీ తీవ్రంగా నష్టపోతుందనేటటువంటి అంశాన్ని చెప్పడం జరిగింది. ముఖ్యంగా రాబోయేటటువంటి రోజుల్లో వచ్చేటటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇదే జరుగుతుంది. ముఖ్యంగా బీఆర్ఎస్ ఏం చెప్తే అదే బీజేపీ చేస్తుంది, అదే క్యాండిడేట్ని నిలబెడుతుందంటూ కూడా మరొకసారి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. బీజేపీ పార్టీలో ఉన్నటువంటి ఏ నేతనైనా ఎవరినైనా సరే ప్రశ్నిస్తే మాత్రం వారిపైన సస్పెన్షన్ వేటు వేస్తారనేటటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎందుకంటే అందుకే బీజేపీ పార్టీలో పెద్ద నేతలు ఎవరు ఏం చేసినా సరే కింది స్థాయి నేతలు కానీ అదేవిధంగా బీజేపీ కార్యకర్తలు ఎవరు కూడా మాట్లాడారు. ప్రతి ఒక్కరు కూడా నోరు మూసుకొని సైలెంట్గా పనిచేస్తారంటూ కూడా ఆయన నిన్న కవిత చేసినటువంటి వ్యాఖ్యలకి బలం చేకూరుస్తూ కూడా నిన్న ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీనికి సంబంధించి తాజాగా కరీంనగర్ వేదికగా కరీంనగర్కి సంబంధించినటువంటి బీజేపీ కార్యకర్త సోషల్ మీడియాలో ఘాటుగా స్పందించడం జరిగింది. బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ముఖ్యంగా ఏ నేత అయినా సరే, ముఖ్యంగా ఇప్పుడు కిషన్ రెడ్డి గతంలో బీజేపీ ఎమ్మెల్యేగా ఇప్పుడు ఉన్నటువంటి రాజా సింగ్ పైన గతంలో సస్పెన్షన్ వేటు వేస్తే ఆయన పైన అధిష్టాన పెద్దలతో మాట్లాడి ఆ సస్పెన్షన్ వేటును తీయించడమే కాకుండా ఎమ్మెల్యే టికెట్ కూడా ఇచ్చారు. అలాంటి కిషన్ రెడ్డి పైన విమర్శలు చేస్తున్నారు. గతంలో లక్ష్మణ్ కానీ బండి సంజయ్ కానీ ఎవరున్నా సరే వాళ్ళందరిపైన విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారు. రాజా సింగ్ అనేటటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీంతో పాటు ముఖ్యంగా మీరు పార్టీ కోసం పనిచేయాలనేటటువంటి అంశాన్ని సందర్భంగా ఆయన ప్రస్తావించడం జరిగింది. కార్యకర్త ముఖ్యంగా మీరు మాత్రం పార్టీ కోసం పనిచేయకపోతే మేమంతా కూడా మీకు పనిచేయమనేటటువంటి అంశాన్ని కూడా ఈ సందర్భంగా ప్రస్తావించడం జరిగింది. దీనికి సంబంధించి రాజా సింగ్ కూడా అదే స్థాయిలో ఘాటుగా స్పందించడం జరిగింది. ముఖ్యంగా కరీంనగర్ వేదికగా నా పైన వార్ స్టార్ట్ అయింది, దాంట్లో దొంగలందరూ కూడా ఒకటయ్యారు, ఈ దొంగలంతా కలిసి నా పైన వార్ స్టార్ట్ చేశారనేటటువంటి అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. దీనిపైన అధిష్టానం ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుందనే చూడాలి. ఎందుకంటే ఒకవైపు ఇప్పటికే బీజేపీ అధిష్టానం బీజేపీ రాష్ట్ర నాయకత్వం అంతా కూడా పార్టీ లైన్ దాటి ఎవరు మాట్లాడకూడదు, పార్టీ లైన్ లోపల ప్రతి ఒక్కరు కూడా మాట్లాడాలి, ఎవరైనా పరిధి దాటి మాట్లాడితే మాత్రం వారిపైన వేటు పడుతుంది అనేటటువంటి అంశాన్ని కూడా అధిష్టానం తెలిపినటువంటి నేపథ్యంలో రాజా సింగ్కి సంబంధించినటువంటి అంశంలో ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటుందని చూడాలి. ఎందుకంటే రాజా సింగ్ చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. చాలా కీలకమైనటువంటి నేతలపైన ముఖ్యంగా బీఆర్ఎస్కి నేతలంతా కూడా అమ్ముడిపోయారనేటటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో అధిష్టానం కానీ రాష్ట్ర నాయకత్వం కానీ రాజా సింగ్ పైన ఏ విధమైనటువంటి చర్యలకు పూనుకుంటుందన్నది మాత్రం చూడాల్సినటువంటి అంశంగా కనబడుతుంది. సతీష్. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.